యాక్చువల్‌గా నేనిక్కడున్నాను అన్నాక అసలు చాలా మందికి డౌట్ నేను ఆన్ సైట్ వచ్చానా? లేకపోతే ఇక్కడ ఛాన్స్ వచ్చిందా? అసలు ఎట్లా ఎళ్ళాననేది చాలా మంది అడిగారు నన్ను. అందుకే ఈ వీడియో కూడా చేస్తున్నది. యాక్చువల్‌గా రెడీ అయ్యా గదా! అందుకని ఇట్లనే ఒక వీడియో తీద్దాము ఇంట్రడక్షన్ వీడియో లాగా అని అనుకున్నా. అండ్ హాయ్ అందరికీ. ఇవాళ హోలీ. హ్యాపీ హోలీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ యాక్చువల్గా నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నా కానీ నాకు అనిపించింది అసలు లైక్ నా గురించి ఇంట్రొడక్షన్ కానీ అసలు నేను ఏం చేస్తాను, నేను ఇక్కడ ఒకదాన్ని ఎందుకున్నాను అబ్రాడ్లో, అదేం చెప్పకుండా వీడియోస్ పెట్టేస్తే చూడండి అంటే ఎవరు చూస్తుంది అనిపించింది. సో దిస్ ఈజ్ జస్ట్ లైక్ ఇంట్రొడక్షన్ ఆర్ అసలు నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను, ఒక్కదాన్ని ఎందుకున్నాను అనే వీడియో. సో యా, నేను సాఫ్ట్వేర్ డెవలపర్ అండ్ ఎస్ఏపి డొమైన్లో చేస్తా వెబ్ డెవలపర్గా. అండ్ నాకు ఇది క్యాంపస్ ప్లేస్మెంట్లో వచ్చింది జాబ్. అంటే ఈ కంపెనీ కాదు, ఫస్ట్ కంపెనీ క్యాప్జెమినీ చేశాను. సో అది క్యాంపస్ ప్లేస్మెంట్. సో ఎడ్యుకేషన్ మొత్తం విజయవాడే నాది. అండ్ ఇట్స్ లైక్ స్కూల్, కాలేజ్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇంటర్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ అంతా విజయవాడే. ఇంకా క్యాంపస్లో వచ్చింది నాకు. ఇంజనీరింగ్ 4th ఇయర్లోనే క్యాంపస్ వచ్చింది. సో అయిపోయాక 6 months వెయిట్ చేశాను. రావటమే ఫస్ట్ పోస్టింగ్ ముంబై వచ్చింది. లైక్ జాయినింగ్ ఆఫర్, 3 months ట్రైనింగ్. క్యాంపస్ ప్లేస్మెంట్లో వస్తే చాలామంది ఈజీ అనుకుంటారు, నాకైతే కాదు. నాకు అనిపించింది ఎవ్రీ స్టెప్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ టఫ్ అని. ఎట్లా అంటే క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉండే హర్డిల్స్ క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉన్నాయి. అండ్ దీంట్లో ఉండే హర్డిల్స్ ఐ మీన్ లైక్ బయట నేర్చుకుని జాబ్స్ ఎత్తుకునే దాంట్లో ఉండే హర్డిల్స్ దాంట్లోనే ఉన్నాయి. అండ్ నాకు క్యాప్జెమినీలో వచ్చాక ఫస్ట్ 3 months ట్రైనింగ్స్ ఏదో ఉంటే 6 exams ఏదో పెడతారు. దెన్ అయిపోయాక బెంచ్ తర్వాత ఒక ప్రాజెక్ట్లో మళ్ళీ ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు బిల్లబిలిటీ ఇచ్చేదాకా వెయిట్ చేసి లాంగ్ వే ప్రాసెస్ క్యాంపస్ అయినా. అండ్ మనకి లక్ కూడా ఉండాలి. క్యాంపస్ ప్లేస్మెంట్లో వచ్చినప్పుడు నువ్వు బాగా కోడింగ్ ఇంట్రెస్ట్ ఉండి నేను తీసుకెళ్ళి టెస్టింగ్లో వేస్తాడు, ఏం చేయలేని పరిస్థితి. నా ఫ్రెండ్స్కి కూడా అట్లాంటివి కొన్ని వచ్చాయి. లైక్ నా క్లాస్మేట్స్కో లేకపోతే నా కాలేజ్ ఫ్రెండ్స్కో లైక్ దేవర్ ఇంట్రెస్ట్ బాగా కోడింగ్ సైడ్, కానీ వాళ్ళని తీసుకెళ్ళి టెస్టింగ్లో వేశారు. సో వాళ్ళు మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయారు. లక్కీగా నేను కోడింగ్ సైడే పడ్డాను, డెవలప్మెంట్ సైడ్. లక్ అనాలా బ్యాడ్ లక్ అనాలా లైక్ ఏమో తెలియదు, కానీ నాకు ముంబై ట్రైనింగ్ అయిపోయాక ఒక 6 months పూణేలో ఉన్నాము. పూణేలో వర్క్ చేసా. తర్వాత మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ కోసం అని ముంబై వచ్చాం. 3-4 years ముంబైలో ఉన్నా నేను. ఒక సౌత్ ఇండియన్ గర్ల్, ఎప్పుడు హాస్టల్లో లేదు, హిందీ రాదు అని ఉండేది. లైక్ నాకు అసలు హిందీ రాదు నాకు ముంబై వెళ్ళేదాకా. ఎప్పుడో ట్యూషన్ పెట్టింది కానీ 8th classలో మా అమ్మ. నేను నాకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండేది కాదు. యాక్చువల్గా బేసిక్గా చెప్పాలంటే నేను 6th fail, 8th fail. బట్ స్టిల్ సమ్హౌ ఆ తర్వాత సిచ్యుయేషన్స్ ఆర్ ఏమంటారు దాన్ని, లైక్ కొన్ని సిచ్యుయేషన్స్ మన మైండ్ సెట్ని మార్చేస్తాయి కదా, అట్లాంటివి కొన్ని జరిగాయి. అదేది బ్యాడ్ అని చెప్పనులే, కానీ కొంత ఏదో ప్రూవ్ చేసుకోవాలి, నేను ప్రూవ్ చెయ్యాలి, వాళ్ళు తప్పు అని నేను ప్రూవ్ చెయ్యాలని నేను చదవటం స్టార్ట్ చేశాను 9th class నుండి. అక్కడి నుండి స్టార్ట్ చేసిన తర్వాత లైక్ చదివేదాన్ని బాగా. నాది ఇంజనీరింగ్ కూడా ఈసీఎం, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్. ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ అంటే 2 ఉండేవి కోర్ సబ్జెక్ట్స్. అందరికీ 5 subjects ఉంటే నాకు 6 subjects ఉండేవి, 4 labs ఉండేవి. కొద్ది కష్టం అనిపించేది. ఎట్లాగట్లా మేనేజ్ చేసా. 7.5 CGPA వచ్చింది. అప్పుడు 4 yearsలో వితౌట్ బ్యాక్లాగ్స్ బయటకు వచ్చా చాలు. ఒక్క సింగిల్ బ్యాక్లాగ్ కూడా లేదు. 4 yearsలో ఎప్పుడు ఫెయిల్ అయింది లేదనుకున్నా. క్యాంపస్ వచ్చాక ముంబై వెళ్ళి లైఫ్ ఎట్లా ఉంటుంది ఏంటి అని తెలిసి అదంతా ఒక డిఫరెంట్ స్టోరీ. అసలు మనం హైదరాబాద్, బెంగళూరు అంటే సౌత్ సైడ్ కదా, అడ్జస్ట్ అయిపోగలం. ఎట్ ఎన్ ఎక్స్టెంట్ పూణే కూడా బెటరే. మాకు తెలుసు ఫస్ట్ మాకు ఇచ్చింది ఎక్కడంటే లైక్ నవీ ముంబై మా ఆఫీసు. సో జాయినింగ్ రోజు అక్కడే అని చెప్పారు. తీరా జాయిన్ అయ్యాక నేను హాస్టల్ తీసుకున్నాం దగ్గరలో, తెలుగు హాస్టల్స్ ఉంటే హాస్టల్ తీసుకున్నాం. మా దగ్గర నుండి అంటే నా స్కూల్ ఫ్రెండ్, కాలేజ్ ఫ్రెండ్సే ఉన్నారు, 2-3 కలిసి వెళ్ళాం, వాళ్ళతోనే ఉన్నాను.
అంతా తీసుకున్నాం మేము. హాస్టల్ తీసుకున్నాక ఫస్ట్ 1 మంత్ 2 మంత్స్ ఇక్కడ కాదు ట్రైనింగ్, మీరు అంధేరి వెళ్ళాలి అన్నారు. నవీ ముంబై నుండి అంధేరి మోస్ట్ ఆఫ్ పీపుల్ విల్ నో. ఇప్పుడు బాగుంది, ఇందాక కొంచెం బ్లర్ అనిపించింది అందుకని లైట్ వేసాను. సో ముంబైలో నవీ ముంబై నుండి అంధేరి నాకు ఆల్మోస్ట్ 25 కిలోమీటర్స్. పొద్దున్న 8:30 కల్లా అక్కడ ఉండాలి. అండ్ అంధేరి కూడా కాదు, అంధేరి లోపలికి వెళ్ళాలి. శాంతాక్రూజ్ దిగి 2.5 కిలోమీటర్స్ మళ్ళీ ఆటో మారి వెళ్ళాలి. అట్లా ఉండేది. ఎట్లా ఉండేదంటే సిచ్యుయేషన్, అప్పుడే జాయిన్ అయ్యాం, శాలరీ రాదు, శాలరీ లేదు, బస్లో వెళ్ళాలి. మెట్రోలు మనకు తెలియదు అప్పుడు, ఇంకా స్టార్టింగే కదా. మెట్రో కాదు, అదే MMTS ముంబై లోకల్ ట్రైన్స్. మీరు వీడియోలు చూస్తే తెలిసే ఉంటుంది కదా ఎంత రష్ ఉంటాయని. అండ్ నవీ ముంబై నుండి అంధేరి వెళ్ళాలంటే తానే దిగి దాదా దగ్గర నుండి మళ్ళీ మెట్రో తీసుకుని వెళ్ళాలి. అట్లా ఉండేది. సో అది గుడ్ ఆప్షన్ కాదు. బట్ వీ హ్యావ్ బస్ తీసుకుని వెళ్ళేవాళ్ళం. మినిమం 2 hours పట్టేది. శాంతాక్రూజ్ దిగి శాంతాక్రూజ్ దగ్గర నుండి మళ్ళీ షేర్ ఆటోలో వెళ్ళేవాళ్ళం. ఒక్కదాన్నే కాదులే, నా బ్యాచ్ మొత్తం అట్లానే పాపం కష్టపడ్డాం. మా బ్యాచ్ మొత్తం ఒక 1 month 1.5 months తర్వాత నార్మల్ ఐగేట్ క్యాంపస్, ఐగేట్ క్యాంపస్కి షిఫ్ట్ చేసేసారు అప్పుడు. కానీ ఆ 1 month ముంబై లైఫ్ అంటే సిటీ బస్లో తిరిగితే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్ కదా ముంబై లాంటి మహానగరంలో. అబ్బా అనిపించింది. ఆ క్యాబ్కి వెళ్దామంటే వన్ సైడే 800-900 ఉండేది. నలుగురు వెళ్ళినా ఎంత లేదన్నా పర్ డే 300 పడేది. అంత ఇంకా బర్డెన్ అయ్యి తలుచుకోలేదు అప్పుడు. అండ్ నా ఫస్ట్ పే అంటే 15th జాయిన్ అయ్యా కాబట్టి ఫస్ట్ పే ఈజ్ 15 days పే 8,500-7,500 వచ్చింది. అండ్ ఫస్ట్ 6 months ప్రొబేషన్ అయ్యేదాకా 15K ఇచ్చేవాళ్ళు. ముంబై లాంటి సిటీలో 7,500 మనం హాస్టల్కి కట్టి, అండ్ ఆఫ్టర్నూన్ ఫుడ్ కంపెనీలో మనమే తినాలి. సో హాస్టల్లో మార్నింగ్ ఈవినింగ్ అండ్ ఆఫ్టర్నూన్ కంపెనీలో ఫుడ్కి. అండ్ ఆటోకి షేర్ ఆటోస్ ఉండేవి, పర్ పర్సన్ 20 or 30 తీసుకునేవాళ్ళు. ఇవన్నీ పోగా నాకు ఒక 2,000 మిగిలేవేమో నెలకి. మళ్ళీ ఆ 2,000లో కూడా 2,000-3,000 అవి కూడా దాచుకొని ఒక సైడ్ నేను ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళాలంటే ఫ్లైట్లో వెళ్ళేదాన్ని. నేను ట్రైన్లో వెళ్ళేదాన్ని కాదు. 24 hours కదా ఎందుకులే అని అమ్మ వాళ్ళు భయపడేవాళ్ళు. ఫ్లైట్లో వెళ్ళేదాన్ని. మళ్ళీ ఒక సైడ్ అమ్మ దాంట్లో నుండి బుక్ చేసుకుని ఇంకో సైడ్ నేను బుక్ చేసుకునేదాన్ని. అలా అయింది. సో ఫస్ట్ కంపెనీ చాలా రోజులు ఫైట్ చేశా బెంగళూరు కోసం, ట్రాన్స్ఫర్ కోసం. ప్రాజెక్ట్ ఉండి కూడా ఇవ్వలేదు. అండ్ అది ఫస్ట్ కంపెనీ. దెన్ ఆఫ్టర్ మ్యారేజ్ జస్ట్ కోవిడ్ బిఫోర్ 1 month బెంగళూరు ట్రాన్స్ఫర్ అయింది. కోవిడ్, వర్క్ ఫ్రమ్ హోమ్, ఎవ్రీథింగ్ ఇక అయిపోయింది. 2020లో నాకు మ్యారేజ్ అయింది. సో 2020 November. ఆఫ్టర్ దట్ నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ ఇచ్చారు. అండ్ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ తర్వాత కూడా నేను 2021 అరౌండ్ అక్టోబర్ సెప్టెంబర్ నేను క్యాబ్జెమిని లీవ్ చేసి యష్లో చేరాక దెన్ అదే యష్లో 2.5 years చేశాను డెవలపర్గా. అండ్ తర్వాత ఒకరోజు నాకు అంటే 2024 స్టార్టింగ్లో జనవరి ఆ టైంలో నాకు లింక్డ్ఇన్లో ఒక మెసేజ్ వచ్చింది రిక్రూటర్ నుండి. ఇక్కడ నేను ఇప్పుడు లిథువేనియాలో ఉన్నా. లిథువేనియా ఇస్ లైక్ వన్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్. 27లో ఇది ఒకటి షెంగన్ కంట్రీ. అండ్ బాల్టిక్స్ అంటారు, లిథువేనియా, లాట్వియా అండ్ ఎస్టోనియా. ఈ మూడింటిని బాల్టిక్స్ అంటారు. సో ఈ మూడు అసలు ఈ కంట్రీస్ ఉన్నాయని కానీ ఏమీ తెలియదు నాకు. ఇది కరెక్ట్గా చెప్పాలంటే అబౌవ్ పోలాండ్, షేరింగ్ బార్డర్ విత్ రష్యా అండ్ బెలారస్, పోలాండ్. ఓకే. అండ్ ఇంకో సైడ్ లాట్వియా. బాల్టిక్స్ 3 చాలా చిన్న దేశాలు. లైక్ ఎట్లా అంటే మన హైదరాబాద్ పాపులేషన్ కూడా ఉండదు, అంత చిన్న దేశాలు. అండ్ ఇక్కడ నుండి రిక్రూటర్ మెసేజ్ చేశాడు. సో లైక్ ఆపర్చునిటీ ఉంది ఇట్లా బాల్టిక్స్లో అని ఇక్కడ రిక్రూటర్ మెసేజ్ చేస్తే దెన్ ఐ రిప్లైడ్ హిమ్. నేను చూసుకోవటమే ఒక వారానికి చూసుకున్నాను మెసేజ్. తర్వాత వారానికి వాళ్ళు రిప్లై ఇచ్చారు. అదే ఆయన రిప్లై ఇచ్చాడు. నేను రిప్లై ఇచ్చాక ఇంటర్వ్యూ జస్ట్ తను స్క్రీనింగ్ కాల్ అది షెడ్యూల్ చేసి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశాడు. అయింది, అక్కడ దాకా బాగానే అయింది. అయితే ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసినప్పుడు రాంగ్ పర్సన్ని ట్యాగ్ చేశాడు. అంటే వాళ్ళ ఇంటర్వ్యూ ప్యానల్ రాంగ్ ప్యానల్ని ట్యాగ్ చేశాడు. ఆయన వచ్చి నన్ను అబాపడకుండా SQL అడిగాడు.
అదేంటి ఒక్క క్వశ్చన్ కూడా తెలియకుండా నువ్వు ఎస్క్యూఎల్ ప్రొఫైల్కి ఎట్లా షార్ట్ లిస్ట్ అయ్యావు అని ఆయన అడిగాడు నన్ను. పోయింది అంటే తను రిజెక్టెడ్ అని పెట్టేశాడు, నాకు మెయిల్స్ వచ్చాయి. సో నేను ఇక్కడ నన్ను ఆల్రెడీ స్క్రీనింగ్ చేసి తన పైన హెచ్ఆర్కి మెసేజ్ చేశాను. నాకు అబాప్ ప్రొఫైల్ అన్నారు, ఒక్క అబాప్ క్వశ్చన్ కూడా అడగలేదు. బేసిక్ అన్నా పోనీ వదిలేయండి, అబాప్ బేసిక్ క్వశ్చన్స్ అన్నా అడగాలి కదా, అసలు నాకు ఎస్క్యూఎల్ అడుగుతున్నారు, ఏదో తప్పున్నట్టుంది అని మళ్ళీ నేను అడిగాను. సో అడిగాక వాళ్ళు ఒక 10 days 15 daysకి మళ్ళీ చూసుకొని అప్పుడు వచ్చారు మళ్ళీ నా దగ్గరికి. లైక్ సారీ ఇట్లా తప్పైపోయింది అని రీషెడ్యూల్ చేశారు. ఇది ఫిబ్రవరిలో జరిగింది రీషెడ్యూల్ ఆఫ్ ద ఇంటర్వ్యూ. ఫిబ్రవరి మొత్తం ఇంటర్వ్యూస్ 3 rounds 4 rounds ఇంటర్వ్యూస్ అయ్యాయి. అండ్ March 3rd or 4th రిలీజ్ చేశారు ఆఫర్. మేమేం డైలమాలో ఉన్నామంటే లైక్ సరే ఆబ్వియస్గా ఇది ఒక గేట్వే లాంటి ఆపర్చునిటీ తెలుస్తోంది. బికాజ్ అప్పటికే నేను 2 years నుండి రైట్ నౌ ఫ్రమ్ 2022 అరౌండ్ నేను కెనడా పిఆర్ ప్రాసెస్కి IELTS రాసి సెల్ఫీ రాసి ప్రిపేర్ అవుతున్నాం 2021 2022 నుండే. బట్ అది ఎక్కడ వచ్చేటట్టు ఏం కనిపించలేదు. అండ్ తర్వాత US H1B అనుకున్నా కానీ రిస్క్ దా బాబు, వద్దు డబ్బులు వేస్ట్ అయిపోతాయేమో అని అంత రిస్క్ చేయాలనిపించలేదు. ఉంది లైక్ నెట్వర్క్, మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు అక్కడే. మేబీ నేను ధైర్యం చేసేస్తే ఏదన్నా వస్తుందేమో, కానీ నాకు ఎందుకో అంత మంచిగా అంత డబ్బులు వేస్ట్ చేయాలి అనే ఫీలింగ్ నాకు లేకుండే. సో అందుకని నేను ఆగిపోయా. అదే H1B వేయకుండా అంటే మాట్లాడా, కన్సల్టెన్సీస్తో మాట్లాడాను అండ్ అందరితో మాట్లాడాను. అభిది హెచ్ఆర్ సైడ్ హెచ్ఆర్ ప్రొఫైల్, సో మా హస్బెండ్ది హెచ్ఆర్ ప్రొఫైల్. సో తనకి H1B ఆర్ ఇట్లాంటివి వర్కౌట్ అవటం చాలా రేర్. అండ్ నేనే ట్రై చేసా టెక్నికల్ సైడ్ కాబట్టి అయిపోయింది. ఇది సరే ఇన్ ద మీన్ టైమ్ ఇది వచ్చింది, ఆఫర్ కూడా రిలీజ్ చేశాడు. ఎంక్వైరీ చేసాం. అసలు నాకు ఈ ఆఫర్ వచ్చినప్పుడు ఈ కంట్రీ ఉందని కానీ ఇది ఎట్లాంటి కంట్రీ అసలు ఏంటి ఏమీ తెలీదు. ఆఫర్ రిలీజ్ చేస్తాడు రేపో మాపో అనగా రీసెర్చ్ చేయడం మొదలెట్టా. ఇక్కడ ఉన్న వాళ్ళని లింక్డ్ఇన్లో కొన్ని కనెక్షన్ రిక్వెస్ట్లు పంపి, లేకపోతే యూట్యూబర్స్ ఉన్నారు ఒకళ్ళిద్దరు, దాంట్లో ఒక ఆయన రిప్లై ఇచ్చాడు, ఆయనతో మాట్లాడి అట్లా అంతా చేశాను. తీరా అంతా అయిపోయింది. సరే ప్యాకేజ్ వైజ్ బాగానే ఇచ్చాడులే, పర్లేదు. ఇక్కడ అంటే ఇండియాతో కంపేర్ చేసుకుంటే ఐ కెన్ సీ సమ్ మనీ, నాట్ హ్యూజ్, US లాగా హ్యూజ్ అయితే కాదు. లైక్ ఐ కెన్ సీ సమ్ బెటర్ మనీ హియర్ అనుకున్నాక వాట్ హ్యాపెండ్ ఈజ్ ఇదంతా అయిపోయింది. ఎక్కడో ఏదో సెర్చ్ చేస్తుంటే సడన్గా గూగుల్ సెర్చ్లో విల్ రష్యా అటాక్ బాల్టిక్స్ నెక్స్ట్ అనంది. ఇక అయిపోయింది. ఏంటిదా నాయన ఇది, మరి రష్యా ఉక్రెయిన్ వారే జరుగుతుంది, ఇది లిథువేనియా రష్యాకి పక్కన అని అప్పుడు చూడటం స్టార్ట్ చేశా. అది చూశాక లైక్ తీసుకోవాలా వద్దా అని ఆలోచించడం కూడా మొదలెడితే ఇక ఏమన్నారు అంటే అందరితో మాట్లాడతాం కదా, ఇక ఇక్కడ వీళ్ళందరేమో ఇది నాటోలో ఉంది కంట్రీ, సో సేఫే, మీరేం భయపడక్కర్లేదు, చాలామంది ఉన్నారు ఇక్కడ ఇండియన్స్ అని చెప్పారు. అంటే చాలా ఇన్ ద సెన్స్ గుడ్ అమౌంట్, పర్లేదు, మరి US కెనడా జర్మనీ పోలాండ్ అట్లా కాకపోయినా పర్లేదు, గుడ్ అమౌంట్ ఆఫ్ ఇండియన్స్ ఉన్నారు, ఎంబసీ కూడా ఉంది అని చెప్పారు. ఓకే అని స్టిల్ ఎక్కడో ఒక చిన్న భయం, మళ్ళీ ఎక్కడో ఒక చిన్న భయం ఉంటుంది కదా. ఇప్పటికి రోజు చూస్తుంటే అప్డేట్స్, ఈ ట్రంప్ వచ్చాక ఏంటిదనైనా నాటోని కూడా డిజాల్వ్ చేస్తూ ఉంటుంటే అదొకలాంటి వస్తుంది కదా, అట్లా అయింది. తీసుకున్నాను ఆపర్చునిటీ తీసుకున్నాక ఇక కాంట్రాక్ట్ ఓకే, అదే పాస్పోర్ట్స్ అన్నాడు. దక్షకి పాస్పోర్ట్ లేదు అప్పుడు, సో దక్షకి పాస్పోర్ట్ అప్లై చేసి మళ్ళీ అది ఎండోర్స్ చేయాలి, హస్బెండ్ నేమ్ లేదు అంటే నా పాస్పోర్ట్ కూడా మళ్ళీ రీఅప్లై చేసి ప్రాసెస్ చేస్తున్నాం, అంతా PCCలకు అప్లై చేయటం అంతా చేస్తున్నాం. ఈ మధ్యలో నాకు ఏదో న్యూరో ప్రాబ్లం వచ్చింది ఏప్రిల్లో. అసలు ఎట్లా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో వచ్చింది. ఎట్లా వచ్చిందో కూడా ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. సో 10 days హాస్పిటల్లో ఉన్నా. అసలు ఇష్యూ కనుక్కోవడానికే వాళ్ళకి 5 days 6 days పట్టింది. అదేంటి మళ్ళీ ఇక్కడ బ్యాక్ నడుం కూడా కదా, ఈ స్పైనల్ కార్డ్ జాయింట్ దగ్గర ఎనస్థీషియా ఇచ్చి లిక్విడ్ తీసి టెస్ట్ చేస్తారు, బ్రెయిన్ ఫ్లూయిడ్ అక్కడికి ఫ్లో అవుతుందంటే అక్కడ నుండి మళ్ళీ మెడికేషన్ వాడాలి అన్న. సరే ఇక ఏదైతే అదైంది, తీసుకుందాం, యాక్సెప్ట్ చేద్దాం ఆఫర్, ప్రాసెస్ అంతా చేద్దాం
అయితే ఇక్కడికి అలౌ చేస్తే అదే మెడికేషన్తో వచ్చాను నేను యాక్చువల్గా ఇక్కడికి. అలౌ చేస్తే మెడిసిన్స్తో ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్తో వద్దాము, లేదు అనుకుంటే ఒక 5 lakhs 6 lakhs లాస్ అవుతాను, ఎనీథింగ్ వీఆర్ ఫైన్, ఎందుకు ఛాన్స్ పోగొట్టుకోవాలి, ఇట్లాంటి ఛాన్సులు రాకే చాలామంది ట్రై చేస్తున్నారు అని నేను తీసుకున్నాను. అండ్ ఇక్కడికి వచ్చాక బెనిఫిట్స్ కానీ పే వైజ్ కానీ నాకు నా ప్రీవియస్ దాని మీద కొద్దిగా పర్లేదు నాకు ఇక్కడ అనిపించింది. నాట్ టూ హై, ల్యాక్స్ ఏమి వచ్చాయో కానీ పర్లేదు, ఇట్స్ గుడ్. అయితే ముగ్గురం వచ్చేసాము. సెప్టెంబర్ 3rd weekలో అట్లా ఫ్లై అయ్యాము ఇక్కడికి. ఇల్లు ఇక్కడికి వచ్చాక ఎయిర్బిఎన్బి తీసుకున్నాం 1 week. ఎయిర్బిఎన్బి తీసుకుని ఇల్లు కోసం సెర్చ్ చేస్తుంటే కిడ్స్ ఉంటే ఇవ్వమన్నారు, లేకపోతే ఇండియన్స్కి ఇవ్వమన్నారు. అండ్ అగైన్ ఇంటి సర్చ్ కోసం స్టార్ట్ అయింది ఒక 1 week. అప్పుడు అనిపించింది అనవసరంగా దక్షిణ తీసుకొచ్చాను, కొద్ది రోజులు ఆగి తెచ్చుంటే పోయేది, వాడు సఫర్ అవుతున్నాం మేము సఫర్ అవుతున్నాం అని. నేను జాయినింగ్ 1 week బిఫోర్ వచ్చినా నాకేం ఇల్లు సెట్ అవ్వలేదు. జాయినింగ్ అయిన రోజే నేను ఇల్లు ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వచ్చింది ఈ కరెంట్ హౌస్కి. సో సమ్హౌ ఒక 4-5 days బాగా సెర్చ్ చేసి కాల్స్ చేసి ఇది చేసి అది చేసి బ్రోకర్ ఏం చూపించిన నచ్చలేదు, మిగిలింది ఇది కూడా మేము చూసాము. ఆఫ్టర్ దట్ బ్రోకర్ కూడా చెప్పింది. సో ఇప్పుడు వచ్చాక ఫైన్ దొరికింది, షిఫ్ట్ అయ్యాము. మొత్తం డిక్లరేషన్స్ రిజిస్ట్రేషన్స్ అన్నీ ఉంటాయి కదా, కాంట్రాక్ట్ తీసుకొని రిజిస్ట్రేషన్స్ అన్నీ చేసేసి అయిపోయింది. ఇక అంత నాకు వర్క్ స్టార్ట్ అయింది. ఒక 1 monthకి వచ్చిన 1 monthకి వర్క్ స్టార్ట్ అయింది, అంత బాగా. కానీ ఇన్ ద మీన్ టైం అభి జాబ్ సర్చ్ స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఎట్లా ఉందంటే వీళ్ళ ఎక్కువ ఉక్రేనియన్స్కి సపోర్ట్ ఈ కంట్రీ. సో దేర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ మైగ్రెంట్స్, లోకల్, ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్, దెన్ బయట వాళ్ళు. అందరూ అనుకోవచ్చు ఇది ముందు తెలీదా వచ్చే ముందు అని. యాక్చువల్గా మేము ఎంక్వైరీ చేసుకున్నప్పుడు ఫ్రెషర్ రోల్ ఏదైనా దొరుకుతుంది ఒక 2-3 monthsకి, ఆర్ ఇంకా పార్ట్ టైమ్స్ ఏమన్నా ఉంటాయి, కొద్దిగా దొరుకుతాయి అనే చెప్పారు చాలా వరకు. కానీ మేము వచ్చే టైంకి యుక్రెయిన్ వారు సీరియస్ అయ్యి బాగా మైగ్రెంట్స్ పెరిగిపోవటం వల్ల మాకు కొంచెం ప్రాబ్లం అయింది. అది మాకు వచ్చాక అని తెలియలేదు. అందుకని ఈలోపు తనకి ఇండియాలో ఒక మంచి కంపెనీలో ఆఫర్ వచ్చింది. సో అందుకని యాక్చువల్గా ఇప్పుడు మెయిన్ థింగ్ దక్షిణి నేను ఉంచుకోవాలి అంటే ఒకదాంతో అయ్యే పని కాదు. బికాజ్ నాకు వర్క్ బాగా ఉంటుందని అర్థమైపోయింది అప్పటికే. అండ్ చెప్పే కదా నాకు న్యూరో ప్రాబ్లం ఆల్రెడీ వచ్చింది ఏప్రిల్లోనే. నేను వాడిని ఒక్కడిని పెట్టుకొని నేను ఒకదాన్ని స్ట్రెస్ తీసుకోలేను అంత అని ఫీల్ అయ్యా. అండ్ నాకు ఎంత కిండర్ గార్డెన్కి వేసినా నేను ఒక్కదాన్ని చూసుకోలేను వాడిని నాకు అర్థమైపోయింది. సో ఇట్లా జాబ్లెస్, అప్పుడే ట్రంప్ వచ్చాడు, లైక్ మళ్ళీ లేకపోతే రెసెషన్ కాదు కానీ ఇండియన్స్ని పంపించేస్తాడు అనే ఇదిలో ఉన్నాం బాగా. సో ట్రంప్ వచ్చాడు కదా, ఇక మళ్ళీ ఇంత ఉద్యోగం రాకపోతే ప్రాబ్లమ్, ఇక్కడ పోయి అక్కడ పోయి కెరీర్ గ్యాప్ వస్తే ఇబ్బంది అని తను ఇండియాలో జాయిన్ అవుతా అంటే ఓకే అని డిసైడ్ అయ్యాం. అండ్ దెన్ ఇప్పుడు దక్షిణి కూడా అందుకే నేను ఒక్కదాన్ని చూసుకోలేను కాబట్టి, ఇద్దరం ఉంటే హ్యాండిల్ చేయొచ్చు సంహౌ, కానీ ఒక్కదాన్ని చూసుకోలేను కాబట్టి దక్షిణి కూడా అమ్మ దగ్గరికి పంపించారు. సో సేఫ్గా ఉంటాడు అంటే ఉంటుంది కదా ఎవరికైనా, లైక్ అమ్మ అనేది సేఫ్టీ అనేది ఉంటుంది, కంఫర్ట్ జోన్ ఏదన్నా అనివ్వండి. నాకైతే కంఫర్ట్ జోన్ సేఫ్టీ అని, అలా అని వాళ్ళ నాయనమ్మ వాళ్ళు బాగా చూసుకోదు అని కాదు, వాడంటే చాలా ఇష్టం వాళ్ళకు కూడా, బట్ నాకు సేఫ్ అని నాకు అనిపిస్తుంది, నేను పీస్ఫుల్గా ఉంటాను అనిపిస్తుంది. సో అట్లా అక్కడ స్కూల్కి ఆల్రెడీ ఒకసారి నేను పంపించాను, నాకు ఒంట్లో బాగాలేనప్పుడు కూడా ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ దగ్గర స్కూల్ ఉంటే దాంట్లోనే పంపించాను. సో అందుకే దక్ష అక్కడ ఉన్నాడు. అండ్ ఇది స్టోరీ, మేము ముగ్గురం అందుకే 3 చోట్ల విడిగా ఉండాల్సి వస్తుంది. హోప్ థింగ్స్ విల్ గెట్ బెటర్ సూన్. ఏదన్నా కొద్దిగా జాబ్ మార్కెట్ ఓపెన్ అయ్యి, లేకపోతే నాకే ఇంకో కంట్రీ, ఇక్కడ ఇండియా యాక్చువల్గా థింగ్స్ ఏంటంటే చాలా మందికి వేరే కంట్రీస్లో కూడా వస్తుంది, బట్ నాట్ ఇమీడియట్లీ. ఒక కొద్దిగా టైంతో ఇంకొక కంట్రీకి అయినా షిఫ్ట్ అవ్వచ్చు, పెద్ద కంట్రీకి. సో పెద్ద కంట్రీకి మూవ్ అయితే కనుక తనకి వేరే దాంట్లో ఏదన్నా, లేకపోతే జర్మన్ నేర్చుకుంటేనో అట్లాంటివి ఏమన్నా ఉన్నాయి, కొద్దిగా టైం తీసుకుందాము, హరీగా ఎందుకు. వన్స్ ఆల్రెడీ ఒక రాంగ్ స్టెప్ వేసాము అప్పుడు తను సర్వీస్ నౌలో జాయిన్ అయ్యి వదిలేసి వచ్చాడు. సో అట్లాంటి రాంగ్ స్టెప్స్ తీసుకోకూడదు మళ్ళీ అని మేము మళ్ళీ లైక్ కెరీర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మేమేమి బాగా వెల్తీ ఫ్యామిలీలో పుట్టలేదు, లేకపోతే బ్యాక్గ్రౌండ్స్ బిజినెస్ ఇట్లాంటివి ఏం లేవు మాకు. సో నార్మల్ 9 to 5 జాబ్ హోల్డర్స్.
ఫినాన్షియల్గా బాగా సెటిల్డ్ ఏం కాదు, కానీ ఉన్న దాంట్లో పర్లేదు. బట్ వై టు టేక్ రిస్క్ అనేది ఉంది నాకైతే. ఇది స్టోరీ. ఇక్కడ 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 ఉన్న ఎందుకు ఒక్కదాన్ని ఉంటుందా అనే స్టోరీ ఇది. వాళ్ళకైతే వీసాలు ఉన్నాయి. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ వర్కౌట్ అవుతుంది, అంటే 6 months వన్స్ ట్రావెల్ అవుతారు. సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. లేకపోతే ఇక్కడ జాయిన్ అవుతా, ఏదన్నా వస్తున్నాయి ఓపెనింగ్స్ అంటే కనుక వీఆర్ రెడీ టు టేక్, హీఈస్ రెడీ టు టేక్ ఈవెన్ లైక్ ఫ్రెషర్గా కానీ, లేకపోతే ఇంకా కోడింగ్ సైడ్ అయినా ఏదైనా న్యూ రోల్ ఆర్ టెక్నాలజీలో కూడా స్టార్ట్ చేద్దాము కెరీర్ అని ట్రై చేస్తున్నాడు. సో అది స్టోరీ. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ లైక్ ఓకే, నాట్ బ్యాడ్. మరి జర్మనీ లేకపోతే నెదర్లాండ్స్, ఐర్లాండ్ వీటంతా కాస్ట్లీ అయితే కాదు, హౌస్ రెంటింగ్ వైజ్ కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ వైజ్ కానీ. అలానే అలా శాలరీలు కూడా యుఎస్ లాగా, లేకపోతే జర్మనీకి ఏ సిటీకి తగ్గట్టు ఆ సిటీ పే ఉంటుంది. ఇక్కడ కూడా అట్లానే మన లైఫ్ స్టాండర్డ్కి సరిపోయేటట్టు అండ్ కొద్దిగా మిగిలేటట్టే ఉంటుంది. శాలరీ వైజ్ నో ప్రాబ్లం. ఎప్పుడు అంటే నేనైతే యుఎస్ లాగా లక్షలు అయితే చూడను, నాకు అది తెలిసే వచ్చాను. బట్ ఎస్ఏపికి జర్మనీ చాలా బాగుంటుంది. జర్మనీ, ఎనీ యూరోపియన్ కంట్రీ, నాట్ ఓన్లీ జర్మనీ, యూరోపియన్ కంట్రీస్ ఎస్ఏపి బాగా తీస్తాయి, మెయిన్లీ జర్మనీ. సో హోప్ వన్ డే నాకు కూడా జర్మనీలో వస్తుంది అనుకుంటున్నా. అండ్ యా, అట్లా దట్స్ హౌ ఐ ల్యాండెడ్ ఇన్ యూరోప్. అండ్ కొద్దిగా వింటర్లో వచ్చాం మేము. సో మాకు కొద్దిగా హోమ్ సిక్ అనిపించింది. యాక్చువల్గా దక్షిణ పంపించడానికి కూడా అదే రీజన్, దక్షిణ డబ్బు వెళ్ళిపోవడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్. 24 hours 4 గోడల మధ్య కూర్చోవాలంటే కూర్చోలేము. నాకంటే వర్క్ ఉంది, వెళ్ళిపోయేది టైము, ఇంట్లో పని, కిడ్ లేకపోతే ఇంట్లో పని, అది అట్లా కాదు కదా. అవి కొంచెం డిప్రెషన్ లాగా అనిపించింది ఇట్లా వెదర్ ఇదంతా. సో నాకు ఇక్కడ 6 months ఉన్నాక నాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇట్స్ ఓకే ఫర్ మీ. నేను వచ్చి 6 months అవుతుంది ఇప్పుడు. అండ్ ఐఎమ్ గెటింగ్ హ్యాబిటెడ్ హియర్, స్లోలీ లైకింగ్ ఆల్సో. ఒక వింటర్స్ ఆర్ హార్ష్ 4 months, మిగిలిన టైం అంతా బాగుంది అనిపించింది. బికాజ్ వింటర్ అయిపోయింది, ఇప్పుడు స్ప్రింగ్ స్టార్ట్ అయింది. అండ్ నౌ ద క్లైమేట్ ఈజ్ ప్రెటీ బెటర్, మచ్ బెటర్. అండ్ ఇయర్ స్నో కూడా లేదంట అంతా, అందుకని అనుకున్నా. అది మ్యాటర్. దట్స్ హౌ థింగ్స్ ఆర్. దట్స్ ఇట్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. నచ్చితే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.